హాయ్ హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ అండి. ఇదైతే సింపుల్గా టేస్టీగా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటే బాగుంటుంది కదా. అందుకే ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ ఎగ్ కర్రీ రోటీకైనా, చపాతీకైనా, అన్నంలోకైనా, బగారా రైస్కైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. ఎగ్స్ తినడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. అది కూడా బాయిల్డ్ ఎగ్సే. ఇది డైట్లో ఉండే వాళ్ళకైనా లేదంటే జిమ్కి వెళ్ళే వాళ్ళకైనా బాగా యూజ్ అవుతుంది కదా. ప్రోటీన్ మన బాడీ మజిల్స్ని స్ట్రాంగ్గా మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఎగ్స్లో విటమిన్ B12, విటమిన్ B, విటమిన్ A, ఐరన్ ఇలాంటి చాలా విటమిన్స్ ఉంటాయండి. ఎగ్స్ తినడం వల్ల బ్రెయిన్కి, హ్యూమినిటీకి, బోన్స్కి, ఐస్కి బాగా సపోర్ట్ చేస్తాయండి. ఈ ఎగ్ కర్రీ పర్ఫెక్ట్ చాయిస్. అంటే లంచ్ బాక్స్కి లేదంటే డిన్నర్కి మంచిగా సెట్ అవుతుంది. ఎగ్ కర్రీ ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇది బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా అందరికీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఎవరైనా మన ఇంటికి గెస్ట్గా వచ్చినప్పుడు చికెన్, మటన్ ఇలాంటివి లేకపోయినా ఇలాంటి ఒక ఫుడ్ చేసి పెడితే వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది. హెల్తీగా ఉండాలంటే బ్యాలెన్స్ ఫుడ్ ఇంపార్టెంట్ కదా. ఈ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలి అని అంటే, ఫస్ట్ ఒక 5-6 లేదా మీకు ఎన్ని కావాలంటే అన్ని ఎగ్స్ తీసి బాయిల్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో టమాటోస్ని, పుదీనాని ఉంటే కొత్తిమీరని కూడా వేసుకోండి. అందులో ఒక 2-3 ఇలాచీలు, 2-3 లవంగాలు. ఒకవేళ మీరు కారం ఎక్కువ తినాలి అని అనుకుంటే కొంచెం స్పైసెస్ ఎక్కువగా యాడ్ చేసుకోండి. క్యాప్ పెట్టేసి మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఆనియన్స్ని చిన్నగా చాప్ చేసి పక్కకు పెట్టుకోండి. కడాయి తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం చిన్నగా చాప్ చేసుకునే ఆనియన్స్ వేసుకొని అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మిక్సీకి పట్టుకున్నాం కదా పేస్ట్ని, అది కూడా అందులో వేసుకోండి. 2 minutes అలా వదిలేస్తే ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అందులో పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసుకొని కలుపుకొని ఒక 2 minutes అలా వదిలేస్తే అది కొంచెం వేగిపోతుంది. ఇప్పుడు తగినంత వాటర్ పోసుకొని అందులో కరివేపాకు వేసుకొని క్యాప్ పెట్టి మళ్ళీ 2 to 3 minutes మళ్ళీ కుక్ చేసుకోండి. అది మంచిగా కుక్ అయిన తర్వాత మనం ఫస్ట్ ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, అది అంతా పొట్టుని తీసేసి దాన్ని హాఫ్ కట్ చేసుకొని ఒక బాండీ తీసుకొని అందులో కొంచెం లైట్గా ఆయిల్ పోసుకొని ఆ ఎగ్స్ వేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసుకొని మంచిగా కుక్ చేసుకోండి. అది కుక్ అయిన తర్వాత ఇవి తీసి ఆనియన్ దాంట్లో వేసుకొని కొరియాండర్ వేసుకొని కలుపుకోండి. 2 minutes అలా వదిలేస్తే మన యమ్మీ ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.